వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా బోధన్పట్న మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ గా రాజు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల అధికార దుర్వినియోగం ఆరోపణలపై బోధన్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న జాదవ్ కృష్ణను తెలంగాణ మున్సిపల్ పరిపాలనా కమిషనర్ మరియు డైరెక్టర్ డాక్టర్ శ్రీదేవి విధుల నుండి తొలగించారు. జాదవ్ కృష్ణ స్థానంలో ప్రస్తుతం ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న రాజును జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బోధన్ మున్సిపల్ కమిషనర్ గా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కమిషనర్ రాజు మున్సిపల్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రభుత్వ పథకాలు, అమలు విధానాలు, పట్టణ అభివృద్ధి చర్యలపై సమగ్ర చర్చ జరిగింది. బోధన్ పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అదేవిధంగా రాజు సబ్ కలెక్టర్ వికాస్ మహాతోను మర్యాదపూర్వకంగా కలిశారు. బోధన్ మున్సిపల్ పరిపాలనలో పారదర్శకత, సమర్థవంత ప్రాధాన్యతనిస్తూ అన్ని విభాగాలు సమన్వయంతో ముందుకు సాగాలని తెలిపారు. కొంచెం గట్టిగా మాట్లాడండి. బోధన్ పట్టణ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు రాజు. నేను ఈరోజు బోధన్ మున్సిపల్ కమిషనర్గా ఎపిసి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అంటే నేను ప్రజెంట్ ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్నాను. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ అడిషనల్ ఛార్జ్ అరేంజ్మెంట్స్లో భాగంగా నన్ను బోధన్ కూడా ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ వచ్చేసి ఛార్జ్ కూడా తీసుకున్న తర్వాత ఆఫీస్ సిబ్బందితో ఒక చిన్న మీటింగ్ కూడా తీసుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుసు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తుందో దాని మీద వార్డాఫీసులతో రివ్యూ కూడా చేయడం జరిగింది. మన దగ్గర బ్యాలెన్స్ ఉన్న ఇంకా పెండింగ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తొందరగా మార్కింగ్ చేసుకునే విధంగా చేయాలని చెప్పేసి వార్డాఫీసర్లకు దిశానిర్దేశం చేయడం అనేది జరిగింది. దానితో పాటు వాటర్ ట్యాప్ కనెక్షన్లో ఆన్లైన్ చేసే ప్రక్రియ కూడా మన దగ్గర కొంచెం పెండింగ్లో ఉంది. డీ గారితో కలిసి ఆ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని చెప్పేసి వార్డ్ ఆఫీసర్లకు సూచించడం అనేది జరిగింది. ఈరోజు వరలక్ష్మి వ్రతం ఉండడం వల్ల చాలామంది సిబ్బంది ఆప్షన్ హాలిడే తీసుకున్నట్టు నా దృష్టికి వచ్చింది. అది దానికి సంబంధించి కూడా నేను రిజిస్టర్ కూడా చెప్పించుకొని చూశాను. అందరు కూడా ప్రాపర్గా లీవ్ పెట్టుకున్నట్టు ప్రతిపనే వాళ్ళ లీవ్ అప్లై చేసుకుంటున్నారు. సో మనకు ఇంకా వచ్చే మంగళవారం నుంచి వచ్చే బుధవారం రోజు ఒక ఆస్పియస్ డేస్గా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఆ రోజు మహా మార్కింగ్ మేళాతో ఇందిరమ్మ ఇళ్లు ఎక్కువ మొత్తంలో మార్కింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం ఆ తేదీ నిర్ణయించింది. ఆ తేదీ రోజు చాలామంది ఇప్పుడు మనకి ఇంకా ఎవరైతే పెండింగ్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మార్కింగ్ చేసుకునే విధంగా చేయాలని చెప్పేసి ఈరోజు వార్డ్ ఆఫీసర్లకు కూడా మేము దిశానిర్దేశం చేశాము. ఆ విధంగా ఆ ప్లాన్ కూడా చేస్తాము. ముఖ్యంగా శానిటేషన్కి సంబంధించిన సమస్యలు కూడా మన దగ్గర ఉన్నట్టు దృష్టికి వచ్చాయి. అక్కడ కూడా ఖచ్చితంగా రేపటి నుండి ప్రతి 3 వార్డులలో అవేర్నెస్ యాక్టివిటీస్ కూడా చేపట్టడానికి నేను ఎస్ఐ గారితో మాట్లాడి డిసిషన్ తీసుకున్నాను. ప్రతి 3 వార్డులలో పబ్లిక్ తడి చెత్త, పొడి చెత్త ఏ విధంగా ఆటోకి ఇవ్వాలి, మీరు ఏ విధంగా సాటిస్ఫై చేసేసి ఇవ్వాలని చెప్పేసి కూడా రేపటి నుంచి ఆర్పుల సహకారంతో మా ఎస్ఐ గారు అలాగే వార్డ్ ఆఫీసర్ల సహకారం తీసుకొని ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని మేము ఆ విధంగా ముందుకెళ్ళడానికి ప్లాన్ అనేది చేసుకున్నాము. మనకి ఇప్పుడు వన మహోత్సవం కూడా జరుగుతుంది కాబట్టి ప్లాంటేషన్కి సంబంధించి డీ గారితో కూడా మాట్లాడి ఇంకేదైతే మేము చేయడానికి ఎక్కడెక్కడ స్కోప్ ఉందో ప్లాంటేషన్ అక్కడక్కడ ఏరియాస్ అనేది ఐడెంటిఫై చేసాము గతంలోనే. అక్కడ కూడా చేసుకోవడానికి ఈరోజు డీ గారితో కూడా డిస్కషన్ అనేది చేయడం జరిగింది. దాన్ని కూడా అనుకున్న ప్రణాళిక ప్రకారంగా కంప్లీట్ చేసుకోవడానికి డీ గారితో కూర్చొని మేము చేసుకొని అది కూడా విత్ ఇన్ ది టైంలో చేస్తాము. ఇందాకే సబ్ కలెక్టర్ గారిని కూడా కలిసేసి విజిట్ చేయడం అనేది జరిగింది. సార్ కూడా కొన్ని ఇందిరమ్మ ఇంటి మీద ఫోకస్ చేయమని చెప్పారు. ఆ విధంగా ఆ నోట్స్ కూడా ముందు పెట్టుకొని వాటిలో కూడా వచ్చే విధంగా వాటిని కూడా తొందరగా పరిష్కరించే విధంగా కూడా ముందుకు వెళ్ళడానికి నేను ప్రయత్నం చేశానని చెప్తున్నాను. ఇంకా ఎలాంటి సమస్యలు పట్టణంలో టౌన్ ప్లానింగ్ సమస్య అయినా సరే, ఇంకేదైనా శానిటేషన్ సమస్య ఉన్నా సరే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే శానిటరీ ఇన్స్పెక్టర్ గారు వార్డ్ ఆఫీసర్ దృష్టికి ఇమీడియట్గా నేను యాక్షన్ తీసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి బోధన్ పట్టణంలో ఉన్న ఆడపడుచులందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే సోదరి అంటే మనకు అందరికీ కూడా తెలుసు, రక్త సంబంధానికి ప్రతీక, సోదరిమానికి ప్రతీక రక్త సందర్భంగా రేపు అందరూ కూడా అందరికీ బోధన్ తోబుట్టులందరికీ కూడా నేను రక్షాబంధన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.